సో సార్ ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఇంత టాలెంట్ ఉంది కానీ ఈవెంట్స్ వరకే పరిమితం అవ్వకుండా ఇంకా బిగ్గా ఏమైనా చేయాలంటే అసలు ఏమైనా ప్రాసెస్ ఉందా, ఏమైనా చేయాలని ఉందా ఆలోచన? ఉందండి. ఆల్రెడీ మూవీస్ డబ్బింగ్ చెప్తున్నాను. రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలో ఆల్మోస్ట్ నేనే ఎక్కువ చెప్తూ ఉంటాను. లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ అయింది లాస్ట్ టైము. లక్ష్మీస్ ఎన్టీఆర్లో మోహన్ బాబు గారి క్యారెక్టర్కి, అలానే నేను బాలకృష్ణ గారి క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పాను. అలానే ఇప్పుడు మా ఊరు వెంకన్న అనే సినిమాలో ఒక 38 మందికి డబ్బింగ్ చెప్పాను. అది ఇప్పుడు ఒక రికార్డు. ఎందుకంటే ఎవరు ఏ సినిమాలో ఒక వ్యక్తి 30కి పైగా ఎవరు చెప్పలేదు. అదొక రికార్డ్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు గిన్నిస్ రికార్డుకి ట్రై చేద్దామని ఆలోచన ఉంది. అలానే నేను యాక్చువల్గా స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే రాస్తూ ఉంటాను, వెబ్ సిరీస్ చేస్తూ ఉంటాను. కొత్తగా రీసెంట్గా మళ్ళీ RRR అనే ఒక వెబ్ సిరీస్ చేసాం. కామెడీ కమ్ము హర్రర్ బేస్డ్. ఇప్పుడు ఇంకో వెబ్ సిరీస్ చేయబోతున్నా. ఆ వెబ్ సిరీస్ ప్లస్ మూవీ ప్లాన్లు ఉన్నాయి అన్నమాట. సూపర్ అండి. అసలు నిజంగా మీకున్న టాలెంట్కి అసలు మీరు ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు అసలు నిజంగా చెప్పాలంటే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో మీరు డైరెక్ట్గా యాక్ట్ చేయడం ఏమన్నా? సినిమాలు ఇంతవరకు చేయలేదు. యాక్ట్ చేయాలని ఆలోచన ఉందా? ఆలోచన ఉంది. ఫర్దర్ ఈ ఇయర్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ. ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఆగస్టు 15 రోజు 15 మూవీస్ లాంచ్ అయినాయి సారథి స్టూడియోలో. ఆ సినిమాలో సుమారు ఒక 6-7 నా ఫ్రెండ్సే డైరెక్టర్గా చేస్తున్నారు. అండ్ అన్నమయ్య రచయిత జేకే భారవి గారు కూడా చేస్తున్నారు. భారవి గారు కూడా కలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నా సినిమాలో క్యారెక్టర్ చేయాలని అడిగారు. అది కూడా ఇంకా 2-3 సినిమాల్లో చేస్తున్నా 15 మూవీస్. అటువైపు కూడా ఒక వెళ్ళాలని ఆలోచన అయితే ఉంది. సో సార్ ఇంకోటి మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఈ మిమిక్రీ తీసుకొని, మీ ఇమిటేషన్ తీసుకొని చాలా సఫర్ అయ్యారని చెప్పేసి విన్నాము. చాలా ఎదుర్కొన్నారు. ఒక సిచ్యువేషన్లో అసలు తినడానికి ఫుడ్ కూడా లేని టైం ఉంది. అసలు ఏంటి అదేమైనా షేర్ చేసుకుంటారా మాతో? తప్పకుండా అండి. ఈ ఘట్టం నాకు గుర్తొచ్చినప్పుడల్లా దాని తర్వాత ఇంకా నాకు ఏమంటారు, నేను చెప్పింది విని చాలామంది ఇన్స్పైర్ అయ్యి నన్ను ఎప్పుడు గుర్తొచ్చినాక నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ గురించి కూడా చెప్తాను. ఆ వాయిస్ నోట్ కూడా మీకు పంపిస్తాను. యాక్చువల్గా స్టార్టింగ్లో నేను ఇంట్లో కూడా పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ నాకంటూ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడండి ప్రాపర్ మీరు? ప్రాపర్ గుంటూరు. హైదరాబాద్కి ట్రైన్ ఎక్కేసి వచ్చాను జస్ట్ కొన్ని డబ్బులు పట్టుకొని. ఎంత ఏజ్ ఉంది అప్పుడు మీకు? నేను అప్పుడే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. 21-22 చేసుకొని వచ్చిన తర్వాత ఇంకెవరు తెలియరు కాబట్టి తినడానికి ఏదో పని చేయాలి. హోటల్స్లో ఒక బ్యారర్గా పనిచేశాను. మళ్ళీ బయటకు వచ్చి పొద్దున్నే వచ్చి బయట అక్కడ షేర్టన్ హోటల్ అని అంబర్పేట చేనంబర్ దగ్గర ఉంటుంది ఒకటి. ఆ షేర్టన్ హోటల్ ఇరానీ కమ్ బిర్యానీ. ఇంకా అక్కడ సిగరెట్లు దాకా పడేస్తూ ఉంటారు కాబట్టి ముందు అవన్నీ ఊడ్చి మళ్ళీ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళి బ్యారర్గా చేసి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోవటం. అంటే అక్కడ హాస్టల్ కూడా నేను ₹1 కూడా పే చేయలేదు. అది ఉస్మానియా క్యాంపస్ త్రివేణి హాస్టల్ అని ఉంటుంది. అక్కడ ఎంతోమంది కళాకారులు ఉంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఎవరో తెలియకపోయినా కానీ వాళ్ళు నా పరిస్థితి చూసి రాజు ఇక్కడ మా రూమ్లో ఉండు, ఎవరన్నా మా రూమ్కి అంటే స్టూడెంట్స్ని అలర్ట్ చేస్తుంటారు కదా, అప్పుడు వచ్చినప్పుడు చెప్తామంటే ఎవరైనా స్టూడెంట్స్ అలర్ట్ చేస్తే అప్పటికి వేరే వాళ్ళందరూ పరిచేవాళ్ళు. తమ్ముడు ఆ రూమ్లో వేరే అబ్బాయి వచ్చాడు మా రూమ్లోకి వచ్చాయి అని ఆ రూమ్లో పెట్టుకునేవాళ్ళు. అక్కడికి వెళ్ళటం చేయటం రావటం అలా చేస్తూ వచ్చాను. దాని తర్వాత వేరేసారి పరిచయం అయ్యి చొక్కాపు వెంకటరమణ గారు అని నా బ్యాక్ బోన్ నా గార్డెన్ చెప్పుకోవచ్చు. ఆ సార్కి వేరే వాళ్ళు పరిచయం చేశారు. ఆ సార్ పరిచయం చేస్తే నాకు ఆ సార్తో పాటు నేను అసిస్టెంట్కి తీసుకెళ్ళి రోజుకి ₹50 ఇవ్వటం. అలానే ఒక 3 గంటలు నేను వెల్కమ్ డాల్గా చేస్తూ ఉండేవాడిని. మనకి బర్త్డే ఫంక్షన్స్లో మిక్కీ మౌస్ బొమ్మలు వేసుకొని పిల్లల్ని అట్రాక్ట్ చేస్తూ ఆడిస్తూ ఉంటారు కదా, అది చేస్తే 3 గంటలు చేస్తే ఒక ₹150 వచ్చాయి. అలా కష్టపడుతూ సార్తో పాటు మ్యాజిక్ షోకి వెళ్ళినప్పుడు నాకు ఒక 2 నిమిషాలు సరదాగా మిమిక్రీ చేయడానికి ఇచ్చేవారు. అలా చేస్తూ కొత్తగా చేస్తూ ఉంటే రాజు నాకు అసిస్టెంట్ కదా, నాకు ఆర్టిస్ట్వి, నీకు మంచి షోస్ ఇస్తానని రవీంద్ర భారతి త్యాగరాయగాన సభలో సార్స్ షోస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు నా మిమిక్రీ షోస్ పెడితే అక్కడ వచ్చిన పెద్ద వాళ్ళందరూ నన్ను చూసి నా నెంబర్ తీసుకొని అలా చేసుకుంటూ వెళ్ళాను. అయితే స్టార్టింగ్లో బాగా ఆకలిస్తూ ఉండే, డబ్బులు తక్కువే ఉండేవి. ఏం చేస్తే ఆకలి తీరితే మళ్ళీ ఎక్కువ తొందరగా ఆకలి అవ్వకూడదు అని లేవటం నేను మధ్యాహ్నం లేస్తాను. నిద్ర మెలకు వచ్చినా కానీ ఈ హోటల్లో జాయిన్ కాకముందు 11 ఆ టైంకి లేచేవాడిని. లేచి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి పచ్చి జామకాయ తీసుకొని తినేవాడిని. ఎందుకంటే ఎక్కువ డైజెషన్ అవ్వదు, తొందరగా డైజెషన్ అవ్వదు, ఆకలి అవ్వదు. ఇంకా సాయంత్రం తినకుండా పడుకోవటము. లేకపోతే హాస్టల్ క్యాంటీన్లో వాళ్ళు ఎప్పుడన్నా మేము రాజు
వెళ్తున్నాం, వాచ్మెన్ చెప్పి వెళ్తాం అంటే వాచ్మెన్ కూడా అందరూ వెళ్ళిపోయి 11:30, 12 తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత నన్ను పిలిస్తే నేను వెనక నుండి వెళ్ళి అన్నం తిని పడుకునేవాడిని. అయితే ఇదే ఒక ఇంటర్వ్యూలో నేను చెప్పినప్పుడు హర్షవర్ధన్ గారు, నా మిమిక్రీ అంటే చాలా ఇష్టం, అమృతం హర్షవర్ధన్ గారు, ఆ ఇంటర్వ్యూ చూశారు. అంతకన్నా ముందు వేరే వీడియో చేస్తే దానికి బాగా అప్రిసియేషన్ చేస్తూ ఎంత బాగా చేసావు రాజు, సూపర్ అమ్మ అంటూ ఉంటారు. ఒకరోజు మెసేజ్ పెట్టారు, రాజు నేను ఇంటర్వ్యూలు ఎక్కువ చూడను, అలా స్క్రోల్ చేస్తూ ఉంటా, నేను ఇంటర్వ్యూ వచ్చింది చూసినప్పుడు ఆ జాంకాయ కాన్సెప్ట్ అయితే నాకు భలే నచ్చిందయ్యా. ఎవరన్నా నీళ్ళు తాగి పడుకున్నావు అంటారు, లేకపోతే ఏదో అంటారు, కానీ ఆ జామకాయ నువ్వు ఆకలిని మ్యానిపులేట్ చేసేసి నువ్వు అలా ఉండగలిగావంటే నాకు ఇన్స్పిరేషన్ అయ్యా అని మళ్ళీ రీసెంట్గా ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఆ వాయిస్ మీకు పంపిస్తాను. చాలా పెద్దోళ్ళు కూడా ఎన్ని విని అంటే పట్టు వదలకుండా నువ్వు అనుకున్న దానికోసం వచ్చి నీ దేశ విదేశాలు తిరిగి మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నావు, వెరీ గుడ్ రాజు అని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎదిగిపోయారు, ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నారు, ఇంతమందికి తెలుసు కాబట్టి ఇప్పుడు అందరూ మాట్లాడతారు. కానీ ఆ స్టేజ్ ఎవరికి తెలియదు, మరి ఎంత సఫర్ అయ్యి వచ్చారో ఏంటో అని చెప్పేసి. మరి మీకు ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం. అంత కష్టపడుతున్నప్పుడు తినడానికి ఫుడ్ కూడా లేనప్పుడు ఎంత బాధ భరించి ఉంటారో అది మీకు మాత్రమే తెలుసు. ఆ టైంలో రివర్స్ ఇంటికి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు వచ్చాను అని అనిపించలేదా మీకు? ఇంకా వస్తే ఏదో ఒకటి సాధించాలి అని వచ్చాను కాబట్టి ఇంకా ఇదివరకు నాకు మా ఊరు తప్ప నాకు వేరే లోకం తెలియదు. ఊరు, స్కూలు, చుట్టుపక్కల అంతే తప్ప తెలియదు. అలాంటిది ఆ ధైర్యం ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా వచ్చానో తెలియదు, వచ్చాను. కాకపోతే నాకు పరిచయం వాళ్ళందరూ మంచి వాళ్ళు పరిచయం అవటం నా అదృష్టం. ఎందుకంటే నాకు ఎవరైనా దొంగ పరిచయం అయినా, ఏ డ్రగ్గిస్ట్ పరిచయం అయినా నేను అలా వెళ్ళిపోయేవాడినేమో. కానీ నాకు మా అమ్మ పూజలు, ఎందుకంటే పిల్లలు ఎక్కడున్నా నా బిడ్డ బాగుండాలని కోరుకుంటారు కదా, ఆ పూజల వల్ల నాకు మంచి వాళ్ళు పరిచయం అయ్యారు, మంచి దారి చూపించారు. నేను కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవటం వల్ల ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. మంచి పేరు ఉంది, వెనక కోట్లు లేకపోయినా ఇమిటేషన్ రాజు అంటే మంచోడు, మంచి కళాకారుడు, బిహేవియర్ మంచిది అన్న పేరు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యారు, హ్యాపీ. ఎందుకంటే మంచి ఈవెంట్స్ చేస్తున్నారు కాబట్టి, బయట దేశాలకు కూడా వెళ్ళి చేస్తున్నారు కాబట్టి సెట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఇంకేంటండి ప్లాన్? సినిమా కాకుండా ఇంకేమన్నా సంథింగ్ బిజినెస్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఈ ఆర్ట్ ఫామ్ అనేది వయసు పెరుగుతున్న కొద్దీ కొత్త నీరు వస్తా ఉన్నప్పుడు పాత నీరు వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ఇది చేస్తూనే ఓ పక్క సైడ్ ఇంకేమన్నా చేస్తూ ఉంటే మనకి సపోర్ట్గా ఉంటుందని ఇంకేమైనా బిజినెస్ చేద్దాం ఆలోచన. బిజినెస్, మూవీస్, డైరెక్షన్, దీంతో పాటు ఇది మిమిక్రీ అనేది వదిలిపెట్టను. వదిలిపెట్టరు.